అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? సమరసేనుడు అతన్ని చెర నుంచి విడిపించిన ఇద్దరు సైనికులు పల్లె చేరేసరికి అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. విచ్చుకత్తులు ధరించిన వ్యాఘ్రదత్తుడి భటులు పల్లెలోని ఇళ్లను గాలిస్తున్నారు. పల్లెవాసులు భయపడి కొండలకేసి అడవులకేసి పారిపోతున్నారు. శివదత్తుడెక్కడా చెప్పండి అని భీకరంగా అరుస్తూ భటులు వాళ్లను ప్రశ్నిస్తున్నారు. మాకు తెలియదన్న వాళ్లను నానాహింసలు పెడుతున్నారు. కొంత దూరాన ఉండగానే సమరసేనుడికి అతడి వెంట ఉన్నవాళ్లకు ఈ భయంకర దృశ్యం కంటబడింది. వాళ్ళు సరాసరి పల్లెలో ప్రవేశించకుండా దాపులో ఉన్న చెట్ల చాటున దాక్కుని ఇదంతా గమనించసాగారు. శివదత్తుడెవరు అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. అతడు సైనికులను, ఈ శివదత్తుడెవరో మీకు తెలుసా? అతడి కోసం పల్లెవాసుల్ని బాధిస్తున్న ఈ భటులు వ్యాఘ్రదత్తుడి ముఠాలోని వాళ్లే కదా అని అడిగాడు. వాళ్ళు వెతుకుతున్న శివదత్తుడు మా నాయకుడు. మిమ్మల్ని ఆయన ఆజ్ఞ కారణంగానే చెర నుంచి విడిపించి తీసుకువస్తున్నాము. పల్లెనంతా బీభత్సపరుస్తున్న వాళ్ళు వ్యాఘ్రదత్తుడి భటులు అని సైనికులలో ఒకడు జవాబు చెప్పాడు. ఈ జవాబు సమరసేనుడికి సంతృప్తి కలిగించకపోగా చాలా ఆశ్చర్యం కలిగించింది. శివదత్తుడు తన నుంచి ఎలాంటి సహాయం పొందేందుకు తనను చెర నుంచి విడిపించాడో అతడికి అర్థం కాలేదు. అంతేకాక ఈ శివదత్తుడికి వ్యాఘ్రదత్తుడికి మధ్య విరోధ కారణం ఏమిటో తెలియదు. సమరసేనుడు పక్కన ఉన్న ఇద్దరు సైనికుల్ని, అయితే ఇప్పుడు మనం చెయ్యవలసిందేమిటి అని అడిగాడు. సైనికులిద్దరూ మౌనంగా ముఖముఖాలు చూసుకోసాగారు. వాళ్ళు ముందు కర్తవ్యం ఏమిటో తెలియక గొడవ పడుతున్నట్లు అర్థమవుతున్నది. కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని తరువాత సైనికుల్లో ఒకడు, అయ్యా, శివదత్తుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. ఆయన మీతో స్నేహం చెయ్యదలిచే మమ్మల్ని ఈ పనికి ఆజ్ఞాపించాడు. కానీ ఆయన ఉంటున్న ఈ పల్లె రహస్యం వ్యాఘ్రదత్తుడికి తెలిసిపోయినట్లుంది. అందువల్లనే అతడి భటులు పల్లెనంతా గాలిస్తున్నారు. శివదత్తుడు ముందుగానే ప్రమాదం రానున్నదని గ్రహించి మరెక్కడికైనా పారిపోయి ఉంటాడు అన్నాడు. శివదత్తుడు ఈ పల్లె నుంచి మరెక్కడికి పారిపోయి దాక్కున్నాడో తెలిస్తే తప్ప లేకపోతే తాము ప్రమాదంలో చిక్కుకోగలమని సైనికులు సమరసేనుడు గ్రహించారు. ఈ పరిస్థితుల్లో తాము ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తున్నంతలో వెనుక నుంచి సన్నని ఈల ఒకటి వినపడింది. దూరంగా చెట్టు కొమ్మ మీద దాగి ఉన్న ఒక వ్యక్తి వాళ్లకేసి చెయ్యి ఊపుతూ ఈల వేస్తున్నాడు. చెట్టు కొమ్మల్లో ఉన్న ఆ మనిషి తమకు మిత్రుడా శత్రువా అన్న సందేహం కలిగింది సమరసేనుడికి. కానీ తను ఈ ప్రాంతాలకు కొత్త కావడం వల్ల తన వెంట ఉన్న వాళ్ళందరూ ఎలా చెయ్యమంటే అలా చెయ్యడం తప్ప మరొక మార్గాంతరం లేదనుకున్నాడు. సమరసేనుడి వెంట ఉన్న సైనికులలో ఒకడు పెద్దగా ఈలవేశాడు. అందుకు జవాబుగా చెట్టు కొమ్మల్లో దాగి ఉన్నవాడు 2 మార్లు ఈలవేసి దగ్గరకు రమ్మన్నట్లు చెయ్యి ఊపాడు. అతడు మనకు మిత్రుడే. రహస్య సంకేతం గ్రహించాడు. అది ఒక్క శివదత్తుడి అనుచరులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇక లేవండి, పోదాం అన్నాడు సైనికుడు. సమరసేనుడు సైనికులు తాము దాక్కున్న ప్రదేశం నుంచి ఆ కొత్తవాడు కూర్చొని ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లారు. వీళ్లను చూస్తూనే వాడు చెట్టు కొమ్మల్లో నుంచి దిగుతున్నాడు. కొత్తవాడు పల్లెకేసి కొంచెం సేపు చూసి, మీకోసమే శివదత్తుడు నన్నిక్కడ కావలి ఉంచాడు. ఇవాళ వేకువజామునే వ్యాఘ్రదత్తుడి భటులు గ్రామాన్ని ముట్టడించారు. ఆ సంగతి ముందుగానే శివదత్తుడు వేగుల వల్ల తెలుసుకొని తన అనుచరులతో పారిపోయాడు
అన్నాడు. వాడి మాటలు విన్నాక అందరికీ ప్రాణం తెప్పరిల్లినట్లయింది. కానీ శివదత్తుడు ఇప్పుడెక్కడున్నాడు, అతన్ని కలుసుకోవటం ఎలా అన్న ఆలోచన వాళ్లకు కలిగింది. ఈయన సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడి నుంచి విడిపించుకు వస్తున్నాము. ఈయన సాధ్యమైనంత త్వరలో శివదత్తుణ్ణి కలుసుకోవాలి. ఆయన ఎక్కడ ఉన్నది నీకు తెలుసా అని అడిగాడు ఒక సైనికుడు. అందుకు ఆ కొత్తవాడు, ఆయన ఎక్కడ ఉండేది నాకు తెలియపరచలేదు, కానీ ఈ పటం ఉన్న కాగితం నా చేతికిచ్చాడు. ఇందులో ఆయన ఉండే స్థలం గుర్తుపెట్టానని చెప్పాడు. దీన్ని మీరు పరిశీలించటం మంచిది. నాకర్థం కావటం లేదు అంటూ చుట్టగా చుట్టి ఉన్న ఒక కాగితాన్ని దుస్తుల్లో నుంచి తీసి సమరసేనుడికిచ్చాడు. సమరసేనుడు ఆ కాగితాన్ని విప్పి పరీక్షించి చూశాడు. అందులో కొండల్లో పాడుపడినట్లున్న కొన్ని గృహాలు, బావులు, కొలనులు చిత్రింపబడి ఉన్నాయి. ప్రతి చిత్రం కింద దాని పేరు కూడా స్పష్టంగా రాసి ఉంది. కానీ శివదత్తుడు ఎక్కడ దాగి ఉన్నాడో మాత్రం తెలుసుకునేందుకు అందులో ఏ విధమైన గుర్తులు లేవు. శివదత్తుడు కొండల్లో పాడుపడి ఉన్న ఈ గృహాలకేసి పారిపోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న అతడు ఇలాంటి చోటుకు పోవడంలో ఉన్న అర్థమేమిటో నాకు తెలియడం లేదు. మనం అక్కడికి వెళ్ళక తప్పదు అన్నాడు సమరసేనుడు. ఇందుకు అందరూ అంగీకార సూచకంగా తలలు ఊపారు. ఇకపోతే ఆ పటాన్ని బట్టి ఆ చోటుకు దారితీయవలసిన బాధ్యత సమరసేనుడి మీద పడింది. అతడొకసారి దాపులనున్న పల్లెకేసి చూశాడు. పల్లె అంతా తగలబడిపోతున్నది. వ్యాఘ్రదత్తుడి భటులు కేకలు వేస్తూ వినోదిస్తున్నట్లుగా గంతులు వేస్తున్నారు. అది చూసి సమరసేనుడికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ తన దగ్గర ఉన్న కొద్దిమంది సైనికులతో వ్యాఘ్రదత్తుడి భటులను ఎదిరించటం ప్రమాదమని అతడికి తోచింది. వెంటనే బయలుదేరి శివదత్తుణ్ణి కలుసుకోవాలి. అతడి ద్వారా తాను తెలుసుకోవలసిన ముఖ్య రహస్యం ఏదో ఉండకపోదు. సమరసేనుడు ఇలా ఆలోచించి పటం కేసి ఒకసారి పరీక్షగా చూసి సైనికులకు ముందుండి దారి తీశాడు. పటంలో సూచించిన దిక్కులను అనుసరించి జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంది. అంతేకాక మార్గమధ్యంలో వ్యాఘ్రదత్తుడి భటుల బారి పడకుండా జాగ్రత్త పడాలి. కొంత దూరం అడవిలో నుంచి నడిచి అందరూ ఒక కొండ ప్రాంతం చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా చిన్న పెద్ద కొండలతో ఎగుడు దిగుడుగా ఉంది. ఎటు చూసినా కాలిబాటల ఆనవాళ్లు కానీ జననివాసాలు కానీ కనపడలేదు. సమరసేనుడు ఒక మిట్ట ప్రదేశం ఎక్కి చుట్టూ కలయ చూశాడు. కొండ దిగువన చిన్న చిన్న కనుమలు మాత్రం కనిపించాయి. ఒకచోట కొంత సమతల ప్రదేశం కానవచ్చింది. ముందు ఆ ప్రదేశాన్ని చేరితే బహుశా ఆ తరువాత వెళ్ళవలసిన మార్గం తెలియవచ్చునన్న ఆశ కలిగింది సమరసేనుడికి. ఏది ఏమైనా తాను పటంలోని గుర్తులను అనుసరించి శివదత్తుణ్ణి చేరడం కష్టసాధ్యం అనుకున్నాడు. అందరూ కొండ మీద నుంచి క్రిందికి దిగారు. ఆ ప్రదేశమంతా పెద్ద పెద్ద బండరాళ్లతో గజిబిజిగా ఉన్న ముళ్ల పొదలతో భీకరంగా ఉన్నది. పటంలో శివదత్తుడు గుర్తు పెట్టిన పాడుపడిన గృహాలు కానీ మార్గం సూచించే గుర్తులు కానీ లేవు. సమరసేనుడు సైనికులు మరికొంత ముందుకు వెళ్ళేసరికి వాళ్లకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగించే ఒక దృశ్యం కంటపడింది. ఎత్తైన ఒక కొండ అంచు నుంచి పెద్ద జలధార ఒకానొక రాక్షసుడి నోట్లో నుంచి పెద్ద ధ్వనితో క్రిందికి పడుతున్నది. కొండరాతిలో ఆ రాక్షసాకారంతో ఉన్న తల చక్కగా మలచబడింది. చూసేవాళ్లకు ఆ జలధార భయంకరమైన రాక్షసుడి తలలో పుట్టి బయటకు దూకుతున్నట్లు కనపడుతున్నది. ఇది చాలా వింతగా ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడా మానవ నివాసాలే ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ కొండరాతిలో ఈ రాక్షసుడి శిరస్సు చెక్కిన వాళ్ళు ఎవరూ మానవులే అన్న దానికి సందేహం లేదు అంటూ సమరసేనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. సైనికులు ఆ భయంకర దృశ్యం చూస్తూ మౌనంగా ఊరుకున్నారు.
పరీక్షగా చూసినప్పుడు ఆ జలపాతానికి వెనుక ఒక సొరంగం ఉన్నట్లు కనపడుతున్నది. బహుశా శివదత్తుడు దాని నుంచే పారిపోయి ఉండవచ్చునన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. ఆ వెనుక ఉన్నది చాలా సురక్షితమైన ప్రదేశము, ఎవరూ అనుమానించే అవకాశం లేనిదై ఉండవచ్చు. సమరసేనుడు శివదత్తుడు పంపిన పటం కాగితాన్ని మరొకసారి పరీక్షించాడు. అందులో ఒకచోట జలపాతం గుర్తు కనిపించింది. దానితో అతడికి తను అనుమానించినది నిజమని తెలిసిపోయింది. సైనికులు వెంటరాగా అతడు మోకాటిలోతు నీటిలో నడిచి జలపాతం వెనుక ఉన్న స్వరంగంలోకి జొరబడ్డాడు. సొరంగ మార్గం కొంత దూరం వరకు కటిక చీకటిగా ఉంది. సమరసేనుడు భయపడి వెనుతిరగక మరికొంత దూరం నడిచేసరికి సన్నని వెలుగు కనిపించింది. ఆ తరువాత కళ్ళు మిరుమిట్లు కొలిపే సూర్యకాంతిలో ఒక సమతలంగా ఉన్న ప్రదేశం కంటపడింది. సమరసేనుడు సైనికులు సొరంగం నుంచి బయటకు వచ్చారు. అక్కడ వాళ్లకు నెమళ్ళు గుంపులు గుంపులుగా కనపడ్డాయి. వాటిలో కొన్ని నాట్యం చేస్తున్నాయి, మరికొన్ని గాలిలో ఎగురుతూ కేకలు పెడుతున్నాయి. ఇన్ని నెమళ్లను ఒకే ప్రదేశంలో నేనెక్కడా చూడలేదు అన్నాడు సమరసేనుడు ఆశ్చర్యపోతూ. అతడి వెంట ఉన్న సైనికులు కూడా ఇలాంటి జలపాతాలను కానీ ఈ నెమళ్ల గుంపులను కానీ ఎన్నడూ చూసి ఉండలేదు. వాళ్ళు కొద్దిసేపటికి ఒక పెద్ద కొండ గుహను సమీపించారు. హఠాత్తుగా వాళ్లకు ఏనుగు గీకరించిన శబ్దం వినపడింది. అందరూ ఎటుపోవడమా అని దిక్కులు చూస్తున్నంతలో గుహలో నుంచి ఒక ఏనుగు వేగంగా బయటకు దూకింది. ఏనుగు గేంకరిస్తూ రావడం చూస్తూనే సమరసేనుడు సైనికులు భయకంపితులైపోయి చెల్లాచెదురుగా పారిపోయారు. కొద్ది దూరం పరిగెత్తి సమరసేనుడు ఒక పెద్ద రాయి వెనుక దాక్కున్నాడు. ఏనుగు అంత హఠాత్తుగా సొరంగం నుంచి బయటకు దూకటమంటే అది అక్కడ ఏదో ప్రబల శత్రువు నుంచి ప్రమాదాన్ని శంకించి ఉండాలి. సొరంగంలో ఏనుగునే హడలెత్తించిన ప్రాణి ఏమిటి? పటంలో సూచించిన గుర్తులను తాను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. విన్నారు కదా. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. ఉంటాను.